హాయ్ అండి. ఈ వీడియోలో ఇన్విజిబుల్ చైన్స్‌కి పెండెంట్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చేసిన చైన్స్ అనేవి పిక్‌లో చూపించిన విధంగా టర్న్ ఔట్ అయ్యాయి. లుక్ అనేది చాలా వచ్చింది. ఆ 3 చైన్స్‌కి ఇలా వచ్చాయండి. ఇదేమో లోటస్ పెండెంట్ చైను. ఇదేమో డ్రాప్ షేప్డ్ కుందన్స్‌తో ఇలా చేశాను. వైట్ కలర్, స్కై బ్లూ అండ్ రెడ్ కుందన్స్‌తో. ఇంకొకటేమో లక్ష్మీ అమ్మవారి రూపు తీసుకొని చేశాను. వీడియోని ఫుల్‌గా చూసి ఈజీగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఆ లాకెట్స్‌కనేవి పిన్స్ అనేవి యాడ్ చేశాక ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఇన్విజిబుల్ చైన్సే కదండీ! సో, అవే మనం తయారు చేసేసుకుంటే చాలా తక్కువ కాస్ట్‌లో అవుతాయి. అండ్ మనం చాలా మోడల్స్ కూడా తయారు చేసుకోవచ్చనమాట. నేను గ్లూ స్టిక్ పెన్ ఉంది కదా! అది ఒక వెబ్‌సైట్‌లో తీసుకున్నాను. కొంచెం జ్యువెలరీ రా మెటీరియల్ కూడా తీసుకున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. మనకి కావాల్సిన మెటీరియల్ అంతా ఒక చోటే ఉంటది. మనం ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఏది తీసుకోవాలన్న కన్‌ఫ్యూజన్ ఉండదు. ఈ గ్లూ స్టిక్ పెన్ను, అలాగే లాక్ బీడ్స్, పిన్స్ అన్నీ ఉన్నాయండి. నా దగ్గర ఇప్పటి వరకు లాక్ బీడ్స్ లేవు. లోకల్ స్టోర్‌లో కూడా దొరకలేదు. అందుకే గమ్‌తో సైడ్స్ అటాచ్ చేసి అలా చైన్స్ చేసేదాన్ని. అందుకే లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను. అదొక చైన్ అయిపోయింది కదండీ! ఈ చైన్ కోసం పెండెంట్స్ లోటస్ పెండెంట్ అనేది మేక్ చేస్తున్నాను. ఈ లోటస్ కూడా చాలా ట్రెండింగ్‌గా ఉందండి ఈ మధ్య. చుట్టూ గూడా అలా మూన్ షేప్డ్ కుందన్స్ అటాచ్ చేసి, మళ్ళీ లేయర్ అనమాట. దాని మీద ఇంకొక లేయర్. అలా యాడ్ చేస్తే మనకి 3 షేప్డ్ పెండెంట్ లాగా మనకి విజిబుల్ అయితుంది. ఈ పెండెంట్స్ ఏంటి? ఈ జ్యువెలరీ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ వర్తియా అంటే, పర్వాలేదండి. మనం ఎక్కువ పెట్టి బయట కొనే కన్నా ఇలా చేసుకోవడం బెటరు. కాకపోతే దీనికి వాటర్‌లో తడవకూడదండి. వాటర్ తడిస్తే కొంచెం ఫేడ్ అవుతాయి. ఎలాగైనా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అంతే కదండీ! వాటర్ తడిస్తే ఫేడ్ అవుట్ అవుతాయి కదా! నెక్స్ట్ చైన్ కోసం కూడా పెండెంట్స్ రెడీ అయిపోయాయి. ఈ కాసు రూపు కాయిన్ క్లిప్ మిస్ అయిందండి. నేను రికార్డ్ అయిందనుకున్నాను. అదేంటంటే నా దగ్గర ఒక చామ్ అనేది ఉంది. రైనో స్టోన్ అంటారు దాన్ని. గ్రీన్ కలర్ దాన్ని. అంటే దానికే మనం హుక్ పెట్టుకోవడానికి మనకి ఉంటదనమాట హోల్ అనేది. కింద రూపు అటాచ్ చేసి దాని చుట్టూ స్టోన్ చైను అలా కుందన్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను. ఆ సైడ్స్ లాకెట్స్ కూడా రెడీ చేసుకున్నాను. మనకి 3 చైన్స్ కోసం 3 పెయిర్ ఆఫ్ లాకెట్స్ అలాగే మెయిన్ పెండెంట్ రెడీ అయిపోయిందండి. కట్ చేసుకున్నాక దానికి పిన్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను. పిన్స్ అటాచ్ చేసుకొని దాని వెనకాల వ్యాక్స్ షీట్ కూడా అలా అటాచ్ చేసుకున్నాను. ఈ పెండెంట్‌కి ఇలా 3 కుందన్స్ వేలాడడానికి లారియల్ బీడ్స్ అటాచ్ చేయడానికి అలాగా 3 పిన్స్ అనేవి అటాచ్ చేసుకొని మనం వెనకాల వ్యాక్స్ షీట్ కూడా అటాచ్ చేసుకున్నాను. మనం వ్యాక్స్ షీట్ ఎలా అటాచ్ చేస్తాము, అసలు కటింగ్ అనేది ఎలా చేస్తాము, ప్రాపర్‌గా ఇంకా డీటెయిల్డ్‌గా చూపించమంటే నేను చూపిస్తాను. ఎవరైనా చూడకపోతే నా ప్రీవియస్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. అందులో నేను చూపించాను. సరే ఈ వీడియో లెంతీ అవుతదని నేను చూపించలేదనమాట. ఈ పెండెంట్స్‌కి మనం బీడ్స్ అటాచ్ చేస్తే అచ్చం కొన్న లాకెట్‌లానే మనకి తయారైంది. మనం అలా గట్టిగా నొక్కుకుంటే ఆ నోస్ పెల్లర్‌తో గట్టిగా నొక్కుకుంటే మనకి అవి లాక్ అయిపోతాయి. ఒక 30 సెంటీమీటర్స్ ఆ ఇన్విజిబుల్ చైన్ అది ఉంది కదా! థ్రెడ్ తీసుకొని మనకి లాకెట్ అనేది కింద ఎలా రావాలి ఆ పొజిషన్‌లో పెట్టుకొని మనం ఆ లాకెట్ పక్కన ఎలాంటి బాల్స్ కావాలి, ఎలాంటి గోల్డ్ బీడ్స్ వేసుకుందామా, ముత్యాలు వేసుకుందామా అనేది మీ ఇష్టం, మీ ఐడియా. అటొక లాక్ బీడ్, ఇటొక లాక్ బీడ్ అటాచ్ చేసుకొని మనం లాక్ బీడ్‌ని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయితదనమాట. పొజిషన్స్ చూసుకొని అటు ఇటు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ సైడ్ లాకెట్స్ కూడా అటాచ్ చేసేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా 3 చైన్స్ అనేవి కూడా ప్రిపేర్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి.
మనకి 3 చైన్స్ అనేవి కూడా ఇలా టర్న్ అవుట్ అయ్యాయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ రూపంలో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని జ్యువెలరీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏమైనా అక్క ఇది చూపించు అంటే కూడా నేను చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్నగా స్టార్ట్ చేసేయండి. ఓయ్ ఓయ్ వెళ్ళకండి. ఈ 3 చైన్లో మీకు ఏది నచ్చిందో ఆ కలర్ హార్ట్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.